రాష్ట్ర ప్రజలందరూ కూడా క్రిస్మస్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రెండు పర్వదినాలు ఈ రోజున ఒకే రోజు రావడం మరి చాలా సంతోషం. అది భగవద్గీత. మరి ఈ రోజున ఆ జగన్నాటక సూత్రధారి ఆయన ఎన్నిసార్లు దర్శించుకున్నాం. ఆయన్ని మనం ఎంతో తనితీరిన అనుభూతి. ఆ అనుభూతిలో ఈ రోజున ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి దర్శనం, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటాం. చాలా సంతోషం. ముఖ్యంగా ఏర్పాట్లు గతంలో అన్నడూ లేని విధంగా చాలా బ్రహ్మాండంగా చేశారు. ముఖ్యంగా 10 రోజులు దర్శన భాగ్యం కల్పించడం అంటే చాలా గొప్ప విషయం. ఈ కరోనా సమయంలో కూడా ప్రజలు ఏమాత్రం మరి భక్తి శ్రద్ధలతోటి తగ్గకుండా ఆయన మీద, స్వామివారి మీద మనం దర్శించుకుంటాం. స్వామివారి యొక్క పవర్కి నిదర్శనం. మరి ఆ స్వామిని ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా, మన రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ అందరం కూడా ఈ కరోనా మహమ్మారితోటి అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా కరోనాకి త్వరగా వ్యాక్సిన్ వచ్చి ప్రజలంతా కూడా కుదుటపడాలని, ముఖ్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత శక్తినిచ్చి రాష్ట్ర అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అనే శక్తిని ఇవ్వాలని, రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని